ఇంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ టైప్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఒక ఏదైనా వీడియో మీకు అప్లోడ్ చేస్తే ఇప్పుడు, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ ఇక్కడ నర్సింగ్ కింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అదే ఛానల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్లా ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు నేను వాల్యూమ్ని ఎలా డబుల్ చేసుకోవాలి అంటే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆడియో ప్లేయర్ కానీ వీడియో ప్లేయర్ ఆన్ చేసినప్పుడు మనం వాల్యూమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని నేను చెప్తాను. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ అని కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఎంఎస్ ప్లేయర్ కొట్టి సెట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసింది. నేను దీన్ని ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా వస్తుంది. మీరు వ్యూని మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి, వివో ఉంది ఫ్రెండ్స్. వివో ఓకే చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టుకున్నాను అంటే ఆల్ ఫోల్డర్స్ పెట్టుకున్నాను. మనం ఫోల్డర్స్ ఏమి పెట్టుకోవచ్చు, ఫైల్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. షార్ట్ బై అంటే ఏంటంటే మనం దీన్ని ట్యాప్ చేసుకొని మనకి టైటిల్ బట్టి ఉండాలా, లెంత్ని బట్టి ఉండాలా అనే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ మన వీడియో ఏది ఉండాలి, సైజుని బట్టి, డేట్ని బట్టి, టైప్ని బట్టి అనే దాన్ని బట్టి నేను టైటిల్ పెట్టాను. అంటే ఏబిసిడి ఫార్ములా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఓపెన్ చేసి ఇక్కడ ఓన్లీ ఫైల్స్ మాత్రం పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఆడియో వీడియోస్ వచ్చేసాయి. ఇంకా దాంట్లో ఫాలోవర్స్ పెడితే చూడండి ఫ్రెండ్స్, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి, 2 ఫాలోవర్స్ ఉన్నాయి. దీన్ని ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తాయి. అంటే ఒక్కో దాంట్లో ఏ విధంగా ఉన్నాయి మామూలుగా దీన్ని పెట్టింటే మీకు మాత్రం వీడియోస్ ఏవి ఉన్నాయి అవి మాత్రం వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ వాల్యూమ్ డబ్బులు ఎలా చేసుకోవాలని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక ప్లే చేద్దాం. చూడండి, దీని వాల్యూమ్ ఎంత ఉంది, 15 ఉంది. ఎంత పెట్టుకోవచ్చు, 15 ఉంది. చూడండి ఫ్రెండ్స్, హెచ్డబ్ల్యూ ఉంది. ఎస్డబ్ల్యూకి మార్చుకుంటే చూడండి ఫ్రెండ్స్, 30 అయిపోయింది. ఇదే విధంగా ఆడియోగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేయర్ ఉంది ఫ్రెండ్స్. ప్లేయర్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ప్లే ఉంది. ఇది ఆన్ చేసుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్గా ప్లే సాంగ్స్ వినొచ్చు. ఇక్కడ ఆడియో ఉంది ఫ్రెండ్స్. ఆడియో ట్యాప్ చేస్తే ఇక్కడ ఆడియో ప్లేయర్ ఉంది ఫ్రెండ్స్. ఆడియో ప్లేయర్ ట్యాప్ చేశారంటే చూడండి ఫ్రెండ్స్, ఆడియో ప్లేయర్ ట్యాప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఆడియో ఫైల్స్ కూడా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఆడియో ఫైల్స్ వచ్చేసి ఈ ఫైల్స్ కూడా మనం వాల్యూమ్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వాల్యూమ్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రతిసారి ఈ విధంగా మార్చుకోవడం కన్నా మీకు ఇంకో విధంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ఆపేస్తాను. ఇప్పుడు నాకు దీంట్లోటి మాత్రమే కావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండింటి ఓకే చేసి డాట్స్ ఓకే చేసి ఇక్కడ ప్లే యూజింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎస్డబ్ల్యూ ఉంది ఫ్రెండ్స్. ఎస్డబ్ల్యూ ట్యాప్ చేస్తే మీకు సౌండ్ మీకు ఎక్కువగా వస్తుంది. చూడండి, 30లో వస్తుంది. అన్నీ ఏ వస్తాయి, మనం మాటికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఆ విధంగా కాకుండా మామూలు దీనికి ఈ విధంగా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. సారీ ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, దీనికి 15 వచ్చింది.
మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మార్చుకోకుండా కూడా పెట్టుకోవచ్చు. అది ఎలాగ ఇప్పుడు మీకు చెప్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రికార్డర్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యూజ్ హెచ్డబ్ల్యూ ప్లస్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేసేయండి. కిందకు వస్తే హెచ్డబ్ల్యూ లాక్లో ఉంది ఫ్రెండ్స్, ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్డబ్ల్యూ ఆడియో ఉంది, మీది ఒక ట్యాప్ చేస్తే సరిపోతుంది, మీకు వచ్చేస్తుంది. చూడండి ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్, హెచ్డబ్ల్యూ ఆడుతుంది. హెచ్డబ్ల్యూ ఏం పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు మనం ఒకసారి పెట్టిన చాలు, అది ఒకసారి ట్యాప్ ఆన్ చేసుకుంటే చాలు మనకి సౌండ్ 30లోనే వస్తుంది. చూడండి, కొన్ని మాత్రం సపోర్ట్ చేయడానికి మాత్రం మామూలుగా వస్తుంది. అప్పుడు మనం ట్యాప్ చేసుకుని పెట్టుకోవాలి. లేకపోతే మనం నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ట్యాప్ చేసుకుని దీన్ని డాట్ ప్రెస్ చేసి ప్లే యూజింగ్ పెట్టి హెచ్డబ్ల్యూ పెడితే మీకు ఆ డాట్ మాత్రం ప్లే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.